అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్విరాన్మెంటల్ దినోత్సవం అనే బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు, కానీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఎస్పెషల్లీ ఫారెస్ట్ వాళ్ళు ఏడున్నారో మాకు తెలియదు, ఎందుకు అంత ఖర్చు పెడతారో మాకు తెలియదు. సార్, డిఓఫో గారికి మీగా చెప్తున్నా, ఎడన ఒక మొక్క ఇచ్చినారా? ఒక మొక్క ఉందా? ఏం చేస్తున్నారు? మేము కొనుక్కొని వచ్చి 250 రూపాయలు పెట్టి 5000 మొక్కలు తెప్పించినాం. ఎందుకు సార్ ఫారెస్ట్? ఎన్వైరన్మెంటల్ అంటే యూ ఆల్సో అండర్ కమ్ దట్ ఇట్స్ నో యూస్. ఏమనంటే బాధపడతారు. ఎర్రగొండపల్లిలో ఒక మొక్క లేదు, ప్రతిసారి సీడ్లింగే ఉంటుంది, పోతే ప్రతిసారి మేము కొనుక్కొని తేవాల. మాకు దగ్గర 3 monthsకు 4 monthsకు ఒకసారి వీఆర్ స్పెండింగ్ మోర్ దెన్ 5 lakhs. ఎక్కడి నుంచి తేవాలా? నాకు తెలియదు. మాకు మొక్కలు కావాలా. ఫెల్టో ఫామ్ ఉంది కదా, దట్ ఇస్ ద ఓన్లీ ట్రీ విచ్ ఈస్ వెరీ గుడ్. అది ఏ సాయిల్లో అయినా బతుంది. ఎక్కడి నుంచి అవుట్పుట్ ఉందా? జీరో. ఇంతవరకు ఒక చెట్టు ఇచ్చినారా ఎవరికన్నా? ఊరికి అడ్వర్టైజ్మెంట్లు దండిగా ఉంటాయి. వై ఫారెస్ట్ అసలు ఎందుకు నాకే అర్థం కాలే. పెద్ద ఇట్లా చెట్లు కొట్టుదారంటే కూడా మీరు పట్టించుకోరు, కంప్లైంట్ ఇచ్చి కూడా పట్టించుకోరు. అసలు మర్డర్ కేసు కన్నా ఎక్కువ ఈ చెట్టు కొడితే. యాక్ట్ ఈజ్ డిఫరెంట్. ఐఎమ్ వెరీ సారీ. కనీసం మాకు 4 నెలలకు 5 నెలలకు 6000 చెట్లు వేయండి. మాకు దండిగా స్థలం ఉంది, వేసి చూపిస్తాం. లేదా మీరు రండి, ఈ పొద్దు ఎన్ని ఉన్నాయి స్టాక్ చూపిస్తా. ఏంటి పొద్దునోగులు ఎర్రగుంటపల్లి ఇంతవరకు ఒక్కరోజు ఒక చెట్టు ఇలా. ఎప్పుడైనా చెట్టు ఇస్తే 6 feet 7 feet ఉండాలి. మరి కడియం గోదాం రండి, 14-15 feet ట్రీ ఇస్తారు వాళ్ళు. అట్ ద రేట్ ఆఫ్ వాట్? ప్లాంట్ను బట్టి. అదే ఫెల్టో ఫోమ్ అయితే దే ఆర్ గివింగ్ అట్ 105 rupees 15 feet. మాకు డబ్బులు ఉన్నాయండి, లేదా అంటే కొనుక్కొని తేండి. ద వే యు ఆర్ స్పెండింగ్ మనీ ఈజ్ మోర్ దెన్ ఆ కాస్ట్ కన్నా మోర్ దెన్ ఇట్. ఐఎమ్ వెరీ సారీ. యూ గివ్ అస్ మనీ, విల్ గో అండ్ గెట్ ఫ్రమ్ అదే ఊరు. ఇప్పుడే చెప్తాను కదా, కడియం. వాళ్ళు కూడా అమ్ముకోలేకున్నారు. మీరు పెంచేదాలుగా మాకు ఎప్పుడు ఒక రోజన్నా ఇచ్చినారా? మ్యాంచో, ఆర్డిటి, ఈ బుద్ధు ఈ పచ్చగుండే చెట్లన్నీ దగ్గర వాళ్ళవే, రోడ్లో చేసేది వాళ్ళవే. ఊరిగా చెప్తారు గ్రీన్ అండ్ క్లీన్, నో ప్లాస్టిక్. ఎందుకు వస్తుందండి ప్లాస్టిక్? బ్యాన్ చేస్తే పొద్దున ఈ ప్లే కార్డ్ చూడు ఎంత బాగుందో. ఇక్కడే చూడు ఎంత బాగా రాసినారు. ఇప్పుడు నేను వచ్చే లోపల మా వాళ్ళని బాటలన్నీ వేసినారు. మా ఇది పట్టుకున్నాడే ఇరా, ఇదిరా బాటలు ఇతురా. ఊరికి సూపడాకొద్దు, ఏదైనా చేద్దాం. చూడు ఎంత బాగుందో. ఆయన ఇది నీ ప్లాస్టిక్ బాటలు, ఇది ఒక దిక్కు పట్టుకున్నాడు, ఒక దిక్కు ఇది పట్టుకున్నాడు. పడేసి కింద పడేసి. ఫారెస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను, డూ సంథింగ్. ఊరికి ఉంది అంటే ఉందా? ఎంకరేజ్మెంట్ లేదు, ఏం లేదు. చెప్పాలంటే చాలా ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన తాడిపత్రి ఎమ్మెల్యే సాబ్ గౌరవనీయులు అశ్విత్ రెడ్డి గారు మరియు తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు పొదుపు సంఘాల వాళ్ళు, మేమంతా కౌన్సిలర్స్ అంతా కలిసి ఈరోజు చాలా మంచి ప్రోగ్రాం, బృహత్తమైన కార్యక్రమం ఇది. మొక్కలు నాటే కార్యక్రమం. యాక్చువల్గా మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్క మంచి కార్యక్రమాన్ని ఒక రోజు, ప్రత్యేకమైన రోజును కేటాయించి చేయడం జరుగుతుంది. కానీ తాడిపత్రి విషయానికి వస్తే ప్రత్యేక రోజు అంటూ ఉండదు. మొక్కలు నాటే కార్యక్రమం అయితే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దానికి ముఖ్య కారణం మన మున్సిపల్ చైర్పర్సన్ గౌరవ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. గత 20 సంవత్సరాల నుంచే వారు దూరదృష్టితో ఇక్కడ పర్యావరణము కాలుష్యం కాకూడదు, మన చుట్టుపక్కలన్నీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు సచివాలయాలు కూడా ఒక యూనిట్గా ఏర్పడి, పొదుపు సంఘాలు కూడా ఒక యూనిట్గా పడి, నెలకు కనీసం ఒక మొక్క నాటాలనే ఉద్దేశం పెట్టుకోండి. అది పరిపాటి అలవాటైపోతుంది. మనం రాబోయే తరాలు కూడా ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, నెలకు కనీసం ఒక మొక్క నాటాలంటే అనే తలంపు మనం తెస్తే మన భావితరాలు కూడా దాన్ని అలవాటుగా మార్చుకుంటారు. దానివల్ల మనకు మన భావితరాల వాళ్ళకు మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. అందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకునేది,
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఫోటోలు తీసుకోవడం వెళ్ళడం కాదు, ఆ మొక్క యొక్క దాన్ని పెంచి పోషించే బాధ్యత కూడా తీసుకుంటే మనం దానికి సంపూర్ణంగా మనం దాని ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దయచేసి అందరూ మొక్కలు నాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తమ నాటిన మొక్కను పెద్ద అయ్యేంత వరకు బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ